శ్రీగణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా ఈ వారం అంటే సెప్టెంబర్ నెల 7వ తేదీ నుంచి ఆదివారం నుండి సెప్టెంబర్ నెల 13వ తేదీ శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార అనుకూలతను బట్టి పరిహారాలు కానీ ప్రభావాలు కానీ ఇవన్నీ కూడా చెప్పుకునే ప్రయత్నము చేద్దాము. ముఖ్యంగా ఇక్కడ ఈ 7వ తేదీ అంటే సెప్టెంబర్ 7వ తేదీ అంటే భాద్రపద మాస శుక్లపక్ష పూర్ణిమ. ఆ రోజు శతభిష నక్షత్రమైంది. భాద్రపద శుక్ల పూర్ణిమ ఆదివారము నుండి శనివారం పర్యంతం అంటే భాద్రపద మాస కృష్ణపక్ష షష్ఠి శనివారం పర్యంతం. ఈ వారం వచ్చేటువంటి పండుగలు ప్రధానంగా కనుక చూసుకున్నట్లయితే 7వ తేదీ భాద్రపద శుద్ధ పూర్ణిమ చాతుర్మాస్య దీక్ష. అంటే ఇప్పటిదాకా యతీశ్వరులు ఇప్పుడు శృంగేరి జగద్గురువులు కావచ్చు, లేకపోతే మిగతా ఆమ్నాయ పీఠముల యొక్క జగద్గురువులు సంప్రదాయ దండి సన్యాస స్వీకారం చేసినటువంటి యతీశ్వరులందరూ కూడా చక్కగా వారు దీక్షా స్వీకారం చాతుర్మాస్య దీక్షా స్వీకారం అనేటువంటిది కూడా చేసి ఉన్నారు. అది ఆ రోజున సమాప్తం చేస్తారు. ఆ రోజున భాద్రపద శుద్ధ పౌర్ణమి. 8వ తేదీ నుంచి మహాలయ పక్షములు ఆరంభమవుతాయి. మహాలయ పక్షాలు అనేటువంటివి అప్పుడే ఆరంభమవుతాయి. అంటే పితృపక్షాలు అని కూడా మనం పిలుస్తాము. తరువాత 10వ తేదీ సంకష్టహర చతుర్థి చంద్రోదయం రాత్రి 8:23 తరువాత ఇక 13వ తేదీ అవమాదినము అంటారు. త్రిపుష్కర యోగము ఆ రోజున చాలా మంచి రోజు. 13వ తేదీ ఫల్గున్యుమావర్తం త్రిపుష్కర యోగ అంటాము. కాబట్టి 13వ తేదీ శనివారం నాడు ఇవి ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగలు అని మాత్రము ఇక్కడ మనము చెప్పవచ్చు. ఇక ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక ఒకసారి అవలోకనం చేస్తే ముఖ్యంగా ఈ వారం ఉన్న గ్రహ సంచారం మిథునంలో గురువు, కర్కాటకంలో శుక్రుడు, సింహంలో రవికేతు బుధులు, కన్యలో కుజుడు, చంద్రుడు మకర కుంభ మీనరాశుల్లో సంచారం చేస్తున్నాడు. రాహువు కుంభంలో, మీనంలో శని. ఇవి ఈ వారం ఉన్నటువంటి ప్రధానమైనటువంటి గ్రహ పరిస్థితి అని చెప్పవచ్చు. వీటిని ఆధారం చేసుకొని మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితములను మనం నిర్ధారణ చేద్దాము. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణీ నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం కూడా 1వ పాదం కలిస్తే మేషరాశి అవుతుంది. మేషరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కనుక చూస్తే మేషం నుంచి తృతీయంలో గురువు, మిథునంలో, చతుర్థంలో శుక్రుడు, పంచమ రవికేతు బుధులు, షష్ఠస్థానంలో కుజుడు, దశమంలో, ఏకాదశంలో, ద్వాదశంలో మన చంద్రుడు సంచారం చేస్తాడు. ఏకాదశంలో రాహువు, వ్యయంలో శని యొక్క సంచారం. అంటే మేషరాశి వారికి ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక చూస్తే ఈ వారం కొంత పర్వాలేదు అన్నట్టుగానే ఉంటుంది. ఎందుకంటే రాశి నుంచి తృతీయంలో ఉన్నటువంటి గురువు కావచ్చు, చతుర్థ పంచమ రవికేతువులు, పంచమ బుధాదిత్య యోగం అనేటువంటిది కొంత పర్వాలేదు. సమర్థవంతంగా మేషరాశి వారు సూర్యుడి యొక్క, ఎందుకంటే సూర్యుడు ఉచ్చలో ఉన్నాడు, సింహంలో ఉన్నాడు కాబట్టి సమర్థవంతంగా ఉద్యోగపరమైనటువంటి బాధ్యతలను వీరు అద్భుతంగా నిర్వర్తిస్తారు. తరువాత సంతాన సంబంధమైనటువంటి అనారోగ్య సూచన కొంత మానసికమైనటువంటి ఒడిదుడుకులకు కారణం కావచ్చు. కుటుంబ బాధ్యతలైతే విపరీతంగా పెరుగుతాయి. కుటుంబంలో బాధ్యతలు అధికమవుతాయి. ఉద్యోగపరంగా కూడా అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. కొంత ఆర్థికపరమైనటువంటి అంశముల యందు మాత్రము కొంత ప్రతికూలత అనేటువంటిది కూడా బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి
ఆ ప్రతికూలత ఎక్కడికి పోదు. ఎవరిని అప్పు అడక్కండి. ఇంటర్వ్యూలో విజయం సాధించిన నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి కొంత ఫలితాలు ఆలస్యం కావచ్చు. మాటల వల్ల ఇబ్బంది పడతారు. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. అనవసర జోక్యం అనేటువంటిది కూడా తగదు. ముఖ్యంగా ముఖపరిచయం లేనటువంటి వారికి ఆన్లైన్ వ్యవహారముల యందు ధనాన్ని వినియోగించేటువంటి వారు కొంత అప్రమత్తంగా లేకపోతే ధనం అనేది ఇబ్బంది పడుతుంది. విద్యార్థులు కొంత అనుకూలమైనటువంటి దిశగా ముందుకు వెళ్తారు. సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేసి చేయాల్సిన పనులనేటువంటివి చేయండి. విధి నిర్వహణలో ఏకాగ్రత అనేటువంటిది చాలా అవసరం అవుతుంది. ఒత్తిడిని అధిగమించి ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను కూడా సాధించే ఆస్కారం అనేటువంటిది కూడా ఉన్నది. వ్యాపారపరంగా కూడా చాలా వరకు ఈ వారం కలిసి వస్తుంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చాలా మేలు చేస్తాయి. అనవసర విషయాలు ఏవైనా ఉంటే, అంటే మీకు సంబంధం లేని విషయాలు ఏవైనా ఉంటే వాటిని పట్టించుకోవడం మానేస్తే మీరు ప్రశాంతంగా ఉంటారు. ఎప్పుడైనా ఏదైనా సలహాలు కావాలి అనుకుంటే శ్రేయోభిలాషులు, మిత్రులు మొదలైనటువంటి వారి దగ్గర సలహాలు తీసుకోండి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల కూడా అప్రమత్తంగా ఉండడం అనేది మేషరాశి వారికి కొంత బాగుంటుంది. శ్రమ పడితే చాలా వరకు పనులు సానుకూలమవుతాయి. ఇక వీరికి మేషరాశి వారికి పరిహారముల యొక్క విషయానికి వచ్చినట్లయితే వీరు ప్రతిరోజు దీపారాధన చేయడంతో పాటుగా వీరు పెద్దలకు, అంటే తమ గతించినటువంటి పెద్దలకు కొంత ఈ 8వ తేదీ నుంచి కూడా పెద్దల పేరుతో మీరు ఏదైనా ఇవ్వవచ్చు. ముఖ్యంగా అంటే ధనం కానీ లేకపోతే వస్తువులు కానీ ఏవైనా ఇవ్వవచ్చు. ప్రతిరోజు కూడా లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమార్చన ఆడవాళ్ళు చేసి ఆ బొట్టు పెట్టుకోవడం వల్ల కూడా కొంత మంచి ఫలితాలు అనేటువంటివి మీకు కలుగుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం, ముఖ్యంగా వృషభము అంటే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు కలిస్తే వృషభ రాశి అవుతుంది. వృషభ రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక అవలోకనం చేస్తే ఈ వారం ప్రధానంగా రాశి నుంచి ద్వితీయంలో గురువు, తృతీయ శుక్రుడు, చతుర్థ రవికేతు బుధులు, పంచమ కుజుడు అవుతున్నాడు. ఇక 11వ స్థానంలో శని, 10వ స్థానంలో రాహువు, భాగ్యంలో ఉన్నటువంటి చంద్రుడు, భాగ్యంలో, దశమంలో, ఏకాదశంలో కూడా చంద్ర సంచారం అనేది అవుతుంది. కొంత ఈ వారం శనిచంద్రుల యొక్క కలయిక కూడా, ఏకాదశ స్థానంలో శనిచంద్రుల యొక్క కలయిక కూడా వృషభ రాశి వారి మీద కొంత ప్రభావం అనేటువంటిది కూడా పడే అవకాశం అనేటువంటిది కూడా ఉంది. ముఖ్యంగా ఆర్థిక స్తోమతను పెంపొందింప చేసుకునే దిశగా ఆలోచనలు ముందుకు సాగుతాయి ఈ వారము. సంగీత సాహిత్య విజ్ఞానంలో ఉన్నటువంటి వారు సంగీత సాహిత్యముల పట్ల కృషి చేయటం అనేటువంటిది మంచిది. విందు వినోదాలలో పాల్గొంటారు. అనవసర ప్రయాణాల వల్ల చాలా వరకు వృధా ఖర్చు అనేటువంటిది అవుతుంది. మనోబలంతో ఆలోచించి నిర్ణయములు తీసుకోవడం అనేటువంటిది మంచిది. చక్కని ప్రణాళిక కనుక ఉన్నట్లయితే చాలా వరకు విఘ్నములను అధిగమిస్తారు. మీ ప్రతిభ ఏదైతే ఉందో అది సమాజం అనేటువంటిది కూడా గుర్తిస్తుంది. మీ చుట్టూ జరుగుతున్నటువంటి కుట్రలు, కుతంత్రాలు వీటన్నింటినీ కూడా గమనిస్తారు. ఆరోగ్య విషయంలో ఏమాత్రము కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు. ఆరోగ్యం అనేటువంటిది కూడా అనుకూలంగా ఉంటుంది. కాలం సహకరిస్తుంది. కొంత ఆర్థిక పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. మనసు కొంత అప్పుడప్పుడు అనవసరమైన ఆలోచనల వల్ల అశాంతిగా ఉన్నప్పటికీ కూడా ఇంట్లో కొంత మోకాళ్ళ నొప్పులు, ఈ కీళ్ళ నొప్పులు, ఈ మోకాళ్ళ రుగ్మత అనేటువంటిది కొంత చికాకు పెట్టవచ్చు. బంధుమిత్రులతో గోప్యతను పాటించండి. అంతే, ఉన్న విషయాలన్నీ కూడా వాళ్ళకు చెప్పడంతోనే రహస్యాలు ఏవి కూడా చెప్పద్దు. బంధుమిత్రుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. భూ సంబంధమైనటువంటివి కావచ్చు, గృహ సంబంధమైనవి కావచ్చు, వాహన సంబంధమైనటువంటి యోగాలు అనేటువంటివి వృషభ రాశి వారికి ఈ వారంలో పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి.
ఆ దిశగా ప్రయత్నములు చేయండి. ఇల్లు లేనటువంటి వారు ఇంటి కోసం ప్రయత్నం చేయడం వల్ల కూడా కొంత మంచి జరుగుతుంది. ప్రయత్నం చేయండి. కొనాలి అనేటువంటి దాంతో గ్రహ సంచారం అనుకూలంగా ఉంది కాబట్టి కొంత ప్రయత్నం చేస్తే బాగుంటుంది. వృషభ రాశి వారు, వృషభ రాశి వారికి ఈ వారము ప్రతిరోజు సూర్యాష్టక స్తోత్రపారాయణం చేయండి. ఆదిత్య హృదయము మొదలైనటువంటి స్తోత్రపారాయణములు చేయటం వల్ల చాలా మంచి అనేటువంటిది కూడా జరుగుతుంది. ప్రతిరోజు కూడా రామనామం వ్రాయండి. ఎంత వీలైతే అంత రామనామం వ్రాయండి. మానసిక సంతోషం పెంపొందింపజేసుకోవటానికి చంద్రుడు ఉన్నటువంటి సమయంలో అంటే 7వ తారీఖు నాడు రాత్రి లలితా సహస్రనామం చంద్రోదయం అయిన తర్వాత పారాయణం చేయండి. అద్భుతమైన ఫలితాలు మీకు సొంతమవుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి అంటే మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలిస్తే మిథున రాశి అవుతుంది. మిథున రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కనుక చూస్తే రాశిలో గురువు, ద్వితీయ స్థానమైన కర్కాటకంలో శుక్రుడు, తృతీయంలో రవికేతు బుధులు, చతుర్థంలో కుజుడు, ఆ తర్వాత దశమంలో ఉన్నటువంటి శని, భాగ్యంలో ఉన్నటువంటి రాహు. ఇవి ప్రధానంగా. చంద్రుడు అష్టమ, నవమ, దశమ స్థానాల్లో కూడా సంచారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వారము కొంత మీ మీద విమర్శలు గిట్టని వారు ఎక్కువగా చేస్తారు. అంటే నరదృష్టి అనేటువంటిది మిథున రాశి వారికి ముఖ్యంగా ఇబ్బంది పెట్టేటువంటి అంశం. వ్యాపారం చేస్తున్నటువంటి వారైతే బ్రహ్మాండంగా వ్యాపారంలో విజయాలు సాధించగలుగుతారు. భార్యాభర్తల మధ్య కావచ్చు, భాగస్వాముల మధ్య కావచ్చు, అభిప్రాయ భేదాలు అనేటువంటివి కూడా వస్తాయి. కొంత శారీరకంగా, మానసికంగా 2 రకాలుగా కూడా సోమ మంగళవారాల్లో బలహీనంగా, ఆదివారం నాడు కొంత బలహీనంగా ఉండవచ్చు. సామరస్య ధోరణితో వ్యవహరించండి. ఉద్యోగులు అనుకున్నది సాధిస్తారు. పెద్దల ఆశీస్సులు అనేటువంటివి కూడా అందుతాయి. సమాజం మీ ప్రతిభను గుర్తిస్తుంది. ఎంతో కాలం నుంచి ఆగిపోయిన ఓ ముఖ్య వ్యవహారం కొలిక్కి వస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఇష్టదేవత ధ్యానం చేయండి. అన్ని విధాలుగా కూడా కాలం అనేటువంటిది అనుకూలంగా ఉంటుంది. కార్యక్రమాలలో మంచి పురోగతిని కూడా సాధిస్తారు. కొంత పెద్దల ఆశీస్సులు అందుతాయి. రాజకీయ నాయకులకు కొంత ప్రతిభా పురస్కారాలు లభిస్తాయి. ఒక ముఖ్య వ్యవహారం అనేది కొలిక్కి వస్తాయి. వివాహాది వ్యవహారాలు, సంబంధాలు మొదలైనటువంటివి కూడా చూడవచ్చు. అప్రయత్న కార్యసిద్ధి అనేటువంటిది కూడా వీరికి ఏర్పడవచ్చు. తర్వాత సమాజంలో ఉన్నతమైనటువంటి స్థాయి పరిచయాలు అనేటువంటివి కూడా మీకు ఏర్పడతాయి. కొంత మిథున రాశి వారు ఈ వారమంతా లక్ష్మీనారాయణ హృదయము, విష్ణుబంజర స్తోత్రము, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాదులు ఎంత వీలైతే అంత చేయటం వల్ల అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలతలు తగ్గుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కర్కాటక రాశి అవుతుంది. కర్కాటక రాశి వారి యొక్క గ్రహ సంచారం 12లో గురువు, అంటే వ్యయంలో ఉన్నటువంటి గురువు, రాశిలో సంచారం చేస్తున్న శుక్రుడు, ద్వితీయంలో రవికేతు బుధులు, తృతీయమైనటువంటి కన్యలో కేతువు. ఇక ఏకాదశంలో కానీ దశమంలో కానీ ఏ గ్రహాలు లేనప్పటికీ కూడా భాగ్యశని కొంత అనుకూలతను కూడా ఇస్తూ ఉన్నాడు. అష్టమంలో ఉన్నటువంటి రాహువు కొంత మానసికమైనటువంటి ఇబ్బందులు కలిగింపజేస్తాడు. అయితే కర్కాటక రాశి వారికి గ్రహ సంచార ప్రకారంగా చూసుకున్నట్లయితే కొంత మనోబలం అనేటువంటిది చాలా వరకు ముందుకు నడిపిస్తోంది. మనోబలంతో అనేక కార్యక్రమాలను వీరు ముందుకు తీసుకొని వెళ్తారు. అధికారుల నుంచి ఉద్యోగంలో ప్రోత్సాహం అనేటువంటిది కూడా అందుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ప్రతి పనిలో కూడా శ్రమ ఎక్కువగా ఉంటుంది. మిత్రుల సహాయ సహకారాలతో దైవ కార్యాలు నిర్వర్తిస్తారు.
వాహనాల చోదకత్వంలో వాహన విషయంలో కూడా చాలా జాగ్రత్త అవసరం. ప్రభుత్వ కార్యక్రమముల యందు నిమగ్నమైపోతారు రాజకీయ నాయకులు. కొంత ఇంట్లో సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్యము పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం గురు శుక్రవారాల్లో కొంత భూ సంబంధమైనటువంటి వివాదాలు ఉండే ఆస్కారం ఉంది. గతంలో చేసినటువంటి రుణాలు అనేటువంటివి కూడా తీరుస్తారు. అపార్థాలకు ఆస్కారం లేకుండా స్పష్టంగా మాట్లాడండి. ఓర్పు తీర్పు అవసరము. చిన్నపాటి అవరోధాలు మీ కెరియర్ను కొంత ఇబ్బంది పెట్టవచ్చుగాక, నిరాశపడకండి. ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్న కృషికి తగినటువంటి ఫలితం దక్కుతుంది. లక్ష్య సాధనలో ఆత్మవిశ్వాసం అవసరము. విమర్శల్ని మనస్సులోకి తీసుకుంటే ఏ పని కూడా మీరు చెయ్యలేరు. చాలా వరకు ఒకటి గుర్తుపెట్టుకుంటే కర్కాటక రాశి వారికి ఒక మంచి అంటే వృత్తిపరంగా ఉద్యోగపరంగా అందరికీ శ్రమ పడితే పనులు సానుకూలమవుతాయి. కొంత సోమరిధనంతో మాకెందుకులే అని కూర్చుంటే మాత్రం పనులు ఏవి కూడా పూర్తి కావు. కొంత మీ చుట్టూ నక్క వినయాలు ప్రదర్శించి పొగిడేటువంటి వారిని వీలైనంత వరకు దూరం పెట్టండి. మీ జీవితాలు బాగుంటాయి. ఇటువంటి సూచనలు కొన్ని పాటిస్తే కర్కాటక రాశి వారికి మనశ్శాంతి అనేటువంటిది బ్రహ్మాండంగా ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈ వారం అంతా నవగ్రహ స్తోత్రముతో నవగ్రహముల యొక్క ప్రదక్షిణములు రోజు 9 ప్రదక్షిణములు చేయండి. శివాలయంలో వీలైతే ప్రతిరోజు ఒక చెంబు నీళ్లు శివుడి మీద పోసి శివలింగం మీద ఒక బిల్వదళాన్ని సమర్పణం చెయ్యండి. గురువారం నాడు నల్ల కుక్కకు ఏదైనా ఆహారం పెట్టండి. కాలభైరవ అష్టక స్తోత్రపారాయణం చెయ్యండి. మీకు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు సంభవిస్తాయి కర్కాటక రాశి వారు. తదుపరి సింహరాశి. సింహరాశి అంటే మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం కలిస్తే సింహరాశి అవుతుంది. సింహరాశి వారికి గ్రహ సంచారం తర్వాత వ్యయంలో శుక్రుడు, ఏకాదశంలో ఉన్నటువంటి గురువు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. రాశిలో సంచారం చేస్తున్న రవి, రాశిలో సంచారం చేస్తున్న కేతువు, రాశిలో సంచారం చేస్తున్న బుధుడు, తరువాత ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కేతువు. ఇక్కడ చూసుకున్నట్లయితే మన 11లో గురువు, అష్టమంలో ఉన్నటువంటి శని, సప్తమంలో ఉన్నటువంటి రాహువు యొక్క సంచారం కొంత మీ ఆధ్వర్యంలో పనిచేసేటువంటి వారిని ఒక కంటు కనిపెడుతూ ఉండండి. వివాదంలో ఉన్నటువంటి భూముల విషయం పట్ల జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ పరంగా రావలసినటువంటి ధనం ఏదైతే ఉందో అది ఈ వారం మీకు తప్పకుండా వస్తుంది. కాంట్రాక్టర్లకు వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు మొదలు పెడితే తప్పకుండా సిద్ధించే ఆస్కారం కూడా ఉంది. ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని వాయిదా వేయటం అనేటువంటిది ఈ వారం మంచిది. త్రికరణ శుద్ధిగా కర్తవ్యాన్ని నిర్వర్తించండి. ఎందుకంటే అధికారుల నుంచి ప్రోత్సాహము, ఆదాయం వృద్ధి ఉన్నా శ్రమ ఎక్కువగా ఉంటుంది. అంతిమ విజయం మీది కావాలి అంటే కొంత చిత్తశుద్ధి అనేటువంటిది అవసరము. కష్టాన్ని బట్టి ఫలితం ఉంటుంది. ఆలోచనలకు పరిమితం కావద్దు. అంటే ఊహల్లో గడపటం, ఊహల్లో గాలిమేడలు కట్టడం వద్దు. కష్టంగా పనిచేస్తే అంతిమంగా ఆచరణ దిశగా మీ శ్రమ మీకు బ్రహ్మాండంగా ఇస్తుంది. సంభాషణల్లో సున్నితత్వం అవసరము. అనవసర ప్రయాణాల వల్ల వృధా ఖర్చులు ఉంటాయి. కుటుంబ సౌఖ్యము, ప్రముఖులతో పరిచయము, మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల కొంత సమస్యలన్నీ కూడా సాల్వ్ చేసుకుంటారు. అగ్రిమెంట్లు, కోర్టు వ్యవహారాలకు కొంత దూరంగా ఉండటం అనేటువంటిది కూడా మంచిది. మనోబలంతో నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. దైవ దర్శనాలు చేసుకోండి. తప్పులు అందరూ చేస్తారు. చేసిన తప్పును సరిదిద్దుకుంటే సరిపోతుంది. మానసిక శారీరక ఒత్తిడి అయితే కొంత ఈ వార ఆరంభంలో మీకు ఉంటుంది. అందుకే మనోబలం పెంపొందింపజేసుకోవటానికి 7వ తారీఖు నాడు రాత్రిపూట చంద్రోదయం అయిన తర్వాత లలితా సహస్రనామ పారాయణం చేయండి. తదుపరి
ఆదివారం నాడు పొద్దున ఖచ్చితంగా సూర్యాష్టక స్తోత్రపారాయణం చెయ్యండి. నిత్యము పరమేశ్వర ధ్యానం అనేటువంటిది మీకు చాలా కష్టాల నుంచి మిమ్మల్ని దూరం చెయ్యవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక పరిశీలనగా చూస్తే కన్యారాశి వారికి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు కలిస్తే కన్యారాశి అవుతుంది. రాశిలో సంచారం చేస్తున్న కుజుడు 12లో రవికేతు బుధులు, 11లో శుక్రుడు, 10లో గురువు. ప్రధానంగా వీరికి కన్యారాశి వారికి పంచమ చంద్రుడు, షష్ఠ రాహువు, సప్తమ శని. కన్యారాశి వారికి ఈ వారము యోగం అనేటువంటిది బాగానే ఉంది. ఎందుకంటే కొంత మీ మాట తీరు వ్యవహారాల వల్ల స్త్రీలతో విభేదాలు కలుగుతాయి. డబ్బు కోసం పరిగెత్తడంలో అకాల భోజనంతో అనారోగ్యానికి గురి అవుతారు. వ్యాపార ఫలితాలు మీకు చాలా వరకు కూడా అనుకూలంగా ఉన్నాయి. తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి. వృత్తిపరంగా నైపుణ్యం పెంచుకుంటే సాఫ్ట్వేర్ రంగంలో కొంత అదృష్టం అనేటువంటిది మీకు తోడవుతే ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. అకాల భోజనం ఇబ్బంది పడతారు. కొంత అన్ని విషయాలలో విద్యార్థులు నిరుద్యోగులు పోటీని ఎదుర్కొంటారు. శ్రమకు తగ్గ ఫలితం లభించాలి అంటే కష్టపడాలి. ఇతరుల విషయముల యందు జోక్యము చేసుకోకపోవడం చాలా వరకు కూడా మంచిది. గ్రహబలం అనేటువంటిది మిశ్రమంగా ఉంది. అనవసరమైనటువంటి ఖర్చులను నివారణ చెయ్యండి. క్లిష్టమైనటువంటి పరిస్థితుల యందు కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనలు పాటించండి. విదేశాలకు సంబంధించినటువంటి వీసా సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి. మొదలుపెట్టిన కార్యక్రమాన్ని పూర్తి చేయడం వరకు జాగ్రత్తగా చూస్తే సరిపోతుంది. కన్యారాశి వారు మహాగణపతి అష్టోత్తరంతో కుంకుమార్చన ప్రతిరోజు, ప్రణమ్య శిరసాదేవం అనే గణపతి స్తోత్రపారాయణము, నవగ్రహ స్తోత్రపారాయణములు, శివసహస్రనామ స్తోత్రపారాయణములు, వీలైతే శనివారం నాడు నవగ్రహ ప్రదక్షిణములు చేయటం వల్ల కన్యారాశి వారికి ఇంకా మంచి ఫలితములు దక్కుతాయి. తదుపరి తులారాశి. చిత్తా 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కలిస్తే తులారాశి అవుతుంది. తులారాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం చూస్తే 12లో కుజుడు, 11లో రవికేతు బుధులు, 10లో శుక్రుడు, భాగ్యంలో ఉన్నటువంటి గురువు. భాగ్య గురువు అనేటువంటి వాడు కొంత భాగ్యాన్ని అందజేస్తున్నాడు. కాబట్టి తులారాశి వారికి ఈ వారము చెప్పవలసినది ఏమిటి అంటే జీవితాశయం అనేటువంటిది నెరవేర్చుకుంటారు. శుభకార్యాలు, పెళ్ళి, మనోవాంఛ, అధికారము, వృత్తి, ఈ విషయముల యందు చాలా పాజిటివ్ రిజల్ట్స్ అనేటువంటివి తులారాశి వారికి కలుగుతాయి. శ్రమకు తగ్గ ఫలితము. అవివాహిత స్త్రీలకు పురుషులకు ఆ వివాహానికి అనుకూలము. పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారు అత్యుత్తమమైనటువంటి ఫలితాలను సాధిస్తారు. రాజకీయ నాయకులకు పదవీ యోగ ప్రాప్తి. చాలా కాలంగా పెండింగులో ఉన్నటువంటి కార్యక్రమాలు ప్రారంభం చేస్తారు. ప్రజా సంబంధములు అనేటువంటివి మెరుగవుతాయి. వ్యాపారంలో ఉన్నటువంటి వారికి లాభసాటి కాలము. ఇంటికి సంబంధించిన ముఖ్యమైనటువంటి వస్తువులను ఈ వారాంతంలో కొనుగోలు చేస్తారు. అన్ని విషయాల్లో కూడా అనుకూలమైన పరిస్థితులు కనబడతాయి. గతంలో చేసినటువంటి రుణములను తీర్చి వేయడంలో కూడా చొరవ చూపిస్తారు. ఒకటేంటంటే తులారాశి వారికి భాగ్యంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహం వల్ల, ఒకటి దశమంలో ఉన్నటువంటి శుక్రుడు, కాబట్టి ఆర్థిక స్థితి బాగుంటుంది. అభీష్టాలు సిద్ధిస్తాయి. సమాజం అనేటువంటిది మీ ప్రతిభను గుర్తిస్తుంది. ముఖ్యంగా భాగ్య బృహస్పతి యొక్క యోగం జ్ఞానాన్ని అనేటువంటిది మీకు ప్రసాదిస్తుంది. గృహవాహన సంబంధమైనటువంటి యోగాలున్నాయి. కోర్టు వ్యవహారాలు, వివాదాస్పద అంశాలు మీకు అనుకూలంగా ఉంటాయి. పురోగతి విద్యాపరంగా బాగుంటుంది.
సంతానం క్రమశిక్షణ విషయంలో రాజీ పడటం అనేటువంటిది ఏమాత్రం కూడా మంచిది కాదు. తులారాశి వారికి చాలా వరకు అనుకూలత ఉంది, ప్రతికూలతలు తగ్గుతాయి. తులారాశి వారు ఈ వారమంతా మహాలక్ష్మి అష్టోత్తరంతో ఆరాధన, మహాలక్ష్మి అష్టకము, కనకధార స్తోత్ర పారాయణము, దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణాదులు చేయటం వల్ల ఇంకా అనుకూలమైన ఫలితాలను పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలిస్తే వృశ్చిక రాశి అవుతుంది. వృశ్చిక రాశి వారి యొక్క గ్రహ సంచారాన్ని చూస్తే తృతీయ చంద్రుడు, చతుర్థ రాహువు, పంచమ శని, అష్టమ గురువు, భాగ్య శుక్రుడు. భాగ్య శుక్ర యోగం అనేటువంటిది కొంత వృశ్చిక రాశి వారికి పర్వాలేదు. దశమ రవి కేతు బుధులు, ఏకాదశంలో ఉన్నటువంటి కుజుడు. ఒక్కటి కూడా చెప్పొచ్చు ఏంటంటే వృశ్చిక రాశి వారికి గ్రహ సంచారాన్ని బట్టి అద్భుతమైనటువంటి సమయము అని చెప్పవచ్చు. సంతాన పురోగతి బాగుంటుంది. తర్వాత సుదీర్ఘమైనటువంటి మాటల వల్ల చాలా పనులన్నీ సిద్ధిస్తాయి. తర్వాత ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి అత్యుత్తమమైన అనుకూలమైనటువంటి కాలము. ఉన్నతాధికారుల యొక్క ఆదరణ లభిస్తుంది. శ్రమ పడవలసి వచ్చిన మనోధైర్యంతో ముందుకు పోతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రతి ప్రయత్నము, అటు ఉద్యోగ ప్రయత్నం కావచ్చు, లేకపోతే ర్యాంకులకు ప్రయత్నం కావచ్చు, విద్యార్థులు ఈ ప్రతి ప్రయత్నం అనేది విజయవంతం అవుతుంది. వృత్తి నైపుణ్యంతో పెద్దల ప్రశంసలు కూడా అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపిస్తారు. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటే అవరోధాలన్నీ మీకు వెళ్ళిపోతాయి. మంచి పనుల ద్వారా సమాజంలో రాజకీయ నాయకులు పేరు తెచ్చుకుంటారు. గతం కంటే కూడా ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నముల యందు అపశృతులు చోటు చేసుకోకుండా శ్రద్ధగా గనక ప్రయత్నము చేస్తే నూతన ఉద్యోగాలు సిద్ధిస్తాయి. నూతన విద్యా అవకాశాలు, విదేశీ విద్యా సంబంధమైనటువంటి యోగాదులు అనేటువంటివి కలుగుతాయి. కుటుంబంలో ఉన్నటువంటి వారిని ఉత్తేజపరిచి మంచి మార్గంలో వారిని తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తారు. వృశ్చిక రాశి వారు వృత్తిరీత్యా ప్రోత్సాహకరమైనటువంటి పరిస్థితులు మీకు ఏర్పడతాయి. వృశ్చిక రాశి వారు ఈ వారమంతా లలితా అష్టోత్తరంతో కుంకుమార్చన చెయ్యండి, లలితా సహస్రనామ పారాయణం చెయ్యండి. చక్కగా ప్రతిరోజు నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యండి, సరిపోతుంది. కుటుంబపరమైనటువంటి బాధ్యతలు చక్కగా పూర్తి కావటానికి శ్రీరామ జయరామ జయ జయ రామ అనేటువంటి నామజపం చేస్తే సరిపోతుంది. వీరికి తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి అంటే మూలా నక్షత్రము 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కలిస్తే ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం ద్వితీయ చంద్రుడు, తృతీయ రాహువు, చతుర్థ శని, సప్తమ గురువు, అష్టమ శుక్రుడు, భాగ్య రవి, దశమంలో ఉన్నటువంటి కుజుడు, భాగ్యంలో కేతువు, భాగ్యంలో బుధువు. కాబట్టి ధనుస్సు రాశి వారికి ఒక అర్ధాష్టమ శని దోషము తప్ప ఇంకా వేరే ఏమీ పెద్ద ఇబ్బందులు అనేటువంటివి కూడా లేవు. అయితే ఒకటేంటంటే మనోబలం అనేటువంటిది ధనుస్సు రాశి వారికి చాలా వరకు కూడా అవసరమవుతుంది. ఇంట్లో శుభకార్యాలు చేపడతారు. గృహ సంబంధమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. తొందరపడి వాగ్దానాలు చేయడం మంచిది కాదు. ఇతరుల మోసాలను గుర్తించి ముందే జాగ్రత్త పడతారు. విద్యార్థులు జీవిత లక్ష్యాలపై మంచి ఆలోచన చేస్తారు. భార్యాభర్తల మధ్య ఉన్న వివాదములను మౌనంతో పరిష్కారం చేసుకోవడం మంచిది. కొంతమంది మీ పేరును వాడుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇతరుల విషయాల్లో జోక్యము వద్దు. ఆత్మీయులతో చర్చించిన తరువాతనే ముఖ్య నిర్ణయాలు తీసుకోండి. వారం మధ్యలో ఓ లక్ష్యాన్ని పూర్తి చేస్తారు. ఆలోచనలకే పరిమితం కాకుండా ఆచరణాత్మకమైనటువంటి కార్యక్రమాల వల్ల కూడా మీరు పేర్లు సంపాదిస్తారు. నూతన వస్త్ర వాహన అమ్మక కొనుగోలు యత్నాలు అనేటువంటివి మీకు మంచిగా ఫలితాలను ఇస్తాయి. వ్యాపార లావాదేవీలు బాగుంటాయి. పొదుపు పథకాల విషయంలో ముందడుగులో ఉంటారు. సమృద్ధికరమైన ఆర్థిక వనరులను సంపాదించుకునే దిశగా కష్టపడతారు. చిత్తశుద్ధిగా కష్టపడితే సోమరితనాన్ని పక్కన పెట్టి చదువు విషయంలో
ముందడుగు వేస్తే ధనుస్సు రాశి వారు మంచిగా ముందుకు వెళ్తారు. సంబంధాలను కుదుర్చుకోండి, పెళ్లిళ్ళు చేయటానికి ప్రయత్నం చేయండి. వాహనం నడిపేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండవలసిందిగా ప్రధానమైనటువంటి సూచన వీరికి చెప్పడం జరుగుతూ ఉన్నది. తదుపరి మన ధనుస్సు రాశి వారు దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా ప్రతి నిత్యము కూడా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణముతో పాటుగా శుక్రవారం నాడు కనకధార స్తోత్ర పారాయణము, గోక్షేత్రంలో గోవులకు ఏదైనా ఆహారాన్ని పెట్టడము, పితృదేవతలకు కొంత చక్కగా ఏదైనా సమర్పించే పని చేస్తే సరిపోతుంది. తదుపరి మకర రాశి. మకరం అంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు కలిస్తే మకర రాశి అవుతుంది. ఈ వారం మకర రాశి వారికి గ్రహ సంచారం చూస్తే రాశిలో ఆదివారం నాడు చంద్ర సంచారము, తర్వాత ద్వితీయంలో రాహువు, తృతీయంలో శని, షష్ఠస్థానంలో గురువు, సప్తమంలో శుక్రుడు, అష్టమ రవికేతు బుధులు, నవమంలో కుజుడు. కొత్త భాగ్య కుజుడు యొక్క ప్రభావం చేత రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు రుణాలు తీర్చివేస్తారు. గృహప్రవేశాది శుభకార్యములను అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. కాలం కొంత వ్యతిరేకంగా మాత్రం ఉన్నప్పటికీ కూడా చాలా వరకు కూడా మంచి పనులు మీకు జరుగుతాయి. వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. అనాలోచితమైన చర్యలు మీకు నష్టం కలిగించవచ్చు. ఒత్తిడికి గురి చేసే వారితో జాగ్రత్త. అర్థం లేని ఆవేశాలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా చాలా శ్రద్ధ అవసరం. ప్రయాణములు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగంలో మార్పులు చేర్పులు అనేటువంటివి కూడా సంభవించవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి సమయము. కొంత ఈ వారం మధ్యలో కొన్ని చేదు అనుభవాలు కూడా ఎదుర్కోవచ్చు. రాజకీయ నాయకులకు పలుకుబడి పెరుగుతుంది. కొంత కొత్త పరిచయాలతో ముందుకు సాగుతారు. ఆర్థిక అభివృద్ధి బాగుంది. విద్యార్థులలో ఏకాగ్రత లోపించకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. డ్రైవింగ్ చేసేటువంటి సమయంలో జాగ్రత్తగా లేకపోతే ఇబ్బంది పడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సంఘసేవ కార్యక్రమాల పట్ల ఆకర్షణగా అనేటువంటిది పెరుగుతుంది. మకర రాశి వారు ఈ వారమంతా నవగ్రహ స్తోత్ర పారాయణము, శనైశ్చర స్తోత్ర పారాయణములు చేయడం వల్ల మంచి ఫలితములు పొందడంతో పాటు ప్రతినిత్యము గణపతి ఆరాధన చేయండి. 7వ తేదీ నాడు రాత్రి గోక్షేత్రంలో ఏదైనా సమర్పణం చేసి లలితా సహస్రనామ పారాయణం చేయండి, సరిపోతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి అంటే ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 3 పాదాలు కలిస్తే కుంభరాశి అవుతుంది. కుంభరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక చూసుకున్నట్లయితే రాశిలో రాహువు, రాశి నుంచి ద్వితీయంలో శని, తృతీయ చతుర్థ పంచమ గురువు, షష్ఠ శుక్రుడు, సప్తమ రవికేతు బుధులు, అష్టమ కుజుడు, 11లో ఉన్నటువంటి చంద్రుడు. కొంత ఆదివారం నాడు బాగానే ఉన్నప్పటికీ కూడా సోమ మంగళవారాల్లో ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. సర్దుగపోయే తత్వంతో ముందుకు వెళ్తే మీకు ఇబ్బంది ఉండదు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏదో తెలియని దైవశక్తి మీకు అండగా నిలబడి మీ కార్యక్రమాలను పూర్తి చేస్తుంది అని మీరు తలుచుకోండి. అధైర్యం విడిచిపెట్టండి. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ఈ వారం మీకు బాగా కల్పిస్తూ ఉన్నాయి. వ్యాపారంలో కొంత లాభాలు ఉన్నాయి. కొత్త ప్రయత్నాలు కలిసి వస్తాయి. పరిస్థితులకు తగినట్టుగా నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగం విషయంలో జాగ్రత్తగా ఉండండి. స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటే మంచిది. ప్రముఖులతో పరిచయాలు, జ్ఞానులతో సత్సంగం, గురువుల దర్శనం, తీర్థయాత్రలు చేయటం విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి సమయం. సంతానం విషయంలో శుభ పరిణామాలు లభిస్తాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేసుకుంటారు. అవివాహితులకు వివాహ యోగ్యతా కాలం అనేటువంటిది. కొంత ప్రయత్నము చేస్తే గృహవాహన యోగాదులు ఉన్నాయి. లౌక్యమైనటువంటి సంభాషణ, మనోబలాన్ని పెంపొందించుకోవటం. గురు శుక్రవారాల్లో ఒక ఆపద అనేటువంటిది కొంత మీకు ఇబ్బంది పెడుతుంది. జాగ్రత్తగా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, కాలభైరవాష్టక స్తోత్రపారాయణం చేయండి, సురక్షితంగా బయటపడతారు. ప్రతి నిత్యము కాలభైరవాష్టకము, శనైశ్చర స్తోత్రపారాయణము,
కుక్కలకు ఆహారం పెట్టడము, లేకపోతే పక్షులకు ఆహారం వేయటము, భూతదయ చూపించడము, చెట్లకు నీళ్లు పోయటము, పర్యావరణ పరిరక్షణ ఇటువంటివి చేస్తే ప్రకృతిని మీరు జాగ్రత్తగా కాపాడితే ప్రకృతి మిమ్మల్ని కాపాడుతుందనే విషయంలో ఇబ్బంది లేదు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిస్తే మీనరాశి అవుతుంది. మీనరాశి వారికి గ్రహ సంచారము రాశిలో శని, చతుర్థ గురువు, పంచమ శుక్రుడు, షష్ఠ రవికేతు బుధులు, సప్తమ కుజుడు, నవమ దశమ ఏకాదశ ద్వాదశంలో ఉన్నటువంటి రాహువు. కొంత మీనరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం చూస్తే తొందరపడకుండా ప్రతి విషయాన్ని చక్కదిద్దుకోవాలి. నాకేంటి అనే దృక్పథం మీకు మంచిది కాదు. ఎవరినీ లెక్క పెట్టకుండా ప్రవర్తించే ప్రవర్తనతో మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు. మనోవ్యాకులత, ఏకాగ్రత లేకపోవడం, స్థిమితంగా ఉండలేరు. స్నేహ బాంధవ్యాలు పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేసినా బెడిసి కొడతాయి. వాహనాలు నడిపేటప్పుడు అజాగ్రత్తగా ఉండటం వల్ల కొంత ప్రమాదాలు రావచ్చు. అయితే ఉద్యోగపరంగా కొంత అత్యుత్తమమైన కాలమని చెప్పవచ్చు. కొన్ని నిర్ణయాలు కొన్ని పట్ల విజయాలను ఇస్తాయి. సృజనాత్మకతను పెంపొందింపజేసుకుంటే సాఫ్ట్వేర్ రంగంలో బాగుంటారు. పెట్టుబడుల విషయంలో తొందరపాటు పడకండి. కుటుంబ వ్యవహారముల యందు ఓర్పు అనేటువంటిది మీకు చాలా అవసరమవుతుంది. ఇతరులు మీ పేరును బాగా వాడుకుంటారు. ప్రయాణములు చేసేటప్పుడు జాగ్రత్తగా. కొన్ని ప్రయత్నాలు ఎంతో కాలంగా ఉన్నప్పటికీ అవి ఇప్పుడు కొంత మీకు ఫలితాలను ఇవ్వవచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా కొంత ఇబ్బందిగానే ఉంటుంది. పేరు ప్రఖ్యాతుల గురించి ఆలోచించకండి. అసాంఘిక కార్యక్రమాల యందు పాల్గొనకండి. వినయంతో విధేయతతో సద్గురువులను ఆశ్రయించడం వల్ల కొంత మార్గదర్శనం అనేది పెరుగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం మంచిది అని చెప్పడం జరుగుతోంది. మొత్తానికి ఈ వారమంతా కూడా మీకు అనుకూలత పెరుగుతోంది, ప్రతికూలత అనేటువంటిది తగ్గుతోంది. మంచి ఫలితాలు కూడా మీకు మరిన్ని కూడా కలుగుతాయి. మీనరాశి వారు ఈ వారమంతా గజేంద్ర మోక్ష స్తోత్ర పారాయణం చేయండి. సుందరకాండ పారాయణం ఒకసారి చేసుకోవడం, తర్వాత ప్రతినిత్యము కూడా కాలభైరవాష్టక స్తోత్ర పారాయణం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇవి ఈ వారం కలిగేటువంటి ఫలితాలు, పరిహారాలు. ఇక స్వధర్మ ప్రేక్షకులందరికీ సూచన ఏంటంటే, వ్యక్తిగతమైనటువంటి జాతకాల విషయంలో మీరు నన్ను సంప్రదించడానికి ప్రయత్నం చేస్తే అపాయింట్మెంట్ తీసుకోండి. అపాయింట్మెంట్ ఇవ్వబడుతూ ఉన్నాయి. అపాయింట్మెంట్ ప్రకారంగా మీతోని నేను మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి వ్యక్తిగత జాతక విశ్లేషణ, మీకు సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతాయి. కాబట్టి ఉదయం ఫోన్ చేసేవారు 9 గంటల నుంచి 12 సాయంత్రం 6 గంటల లోపల ఫోన్ చేయండి, సరిపోతుంది. తర్వాత మా సుధర్మ గోక్షేత్రానికి ఎవరైనా విరాళాలు ఇవ్వదలిచినటువంటి వారు, ముఖ్యంగా ఇప్పుడు ఈ 7వ తేదీ నుంచి 13వ తేదీ పర్యంతం కూడా మీకు పితృపక్షాలు కదా, మీ పెద్దల పేరుతో గోవులకు ఏదైనా గ్రాసము కానీ ఇవి కానీ ఇవ్వదలిస్తే 12 రాశుల వారికి కూడా మీ గోత్రనామాలతో మేము ఇక్కడ చెప్పి ఆవులకు ఆహారం పెడతాము. కాబట్టి ఏదైనా ఉంటే మీరు పంపించండి, నెంబర్కు మాట్లాడండి, మీకు మార్గదర్శనం చేస్తాము. స్వధర్మ ఛానల్ను ప్రోత్సహించండి. మరలా వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.